ఏవండోయ్, మీరు కూడా నవ్వుతున్నారు కదా. వెజ్ కీమా ఏంటి అని ఇవాళ మా మమ్మీ చేసి చూపిస్తుంది చూడండి. నిజం చెప్తున్నా, అస్సలు కనిపెట్టలేరన్నమాట అది వెజ్జా నాన్ వెజ్జా అని. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి దానికి బాగా బాయిల్ అవనియండి. దాని తర్వాత సోయా డస్ట్ తీసుకొని అందులో వేసేయండి. మేమైతే ఫార్చ్యూన్ కంపెనీ తీసుకున్నాం, మీది మీ ఇష్టం. ఆ సోయా డస్ట్ వేసి ఒక 10 నిమిషాల వరకు బాగా బాయిల్ అవనియండి. అప్పుడు దాంట్లో ఉన్న స్మెల్ అనేది పోయిద్ది. అవును, మీకు ఈ రెసిపీ ముందే తెలుసా? ఈ మధ్యన చాలా ఫంక్షన్స్లో పెడుతున్నారండి. వెజ్ టేస్ట్ పడినప్పుడు ఫంక్షన్స్లో వీళ్ళు స్పెషల్గా ఇది పెడుతున్నారు. మీరు ఎప్పుడైనా తిన్నారా? నాకైతే పిచ్చి ఇష్టం అండి. చూసారా, ఇలా ఫుల్గా బాయిల్ అయిన తర్వాత దాన్ని ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి. అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి, కొంచెం ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే సోయాబీన్ కదా, ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పెడతాది అన్నమాట. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులో తేజ్పత్తా వేసుకోండి, ఇంకా సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోండి, బాగా కలుపుకోండి. అలాగే అందులో కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇంకా అది కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేన వరకు కొంచెం బాగా కలుపుకోండి. మాడనీయకండి, లేకపోతే టేస్ట్ అంతా పాడైద్ది. అవును, మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎందుకు చేయట్లేదండి? కొంచెం చెయ్యండి, మాకు కూడా ఒక హోప్ వస్తుంది కదా వీడియో పెట్టాలని. ప్లీజ్ అండి. ఇప్పుడు ఇది కొంచెం వేగాక అల్లం వెల్లుల్లిపాయ ఉల్లిపాయ పేస్ట్ వేసుకోండి. వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు మేము ఒక పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. లవంగ్, ఇలాచీ, దాల్చిని, గసగసాల పేస్ట్ ప్రిపేర్ చేసుకొని ఒక 2 స్పూన్లు వేసుకోండి. టేస్ట్ అనేది వేరే లెవెల్కి వెళ్ళిద్ది అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ పచ్చివాసన పోయిన వరకు వేపుకోండి. రెక్కలు విప్పుకు ఎగిరే కళ్ళు దిక్కులు తెంచుకు దూసుకుపోతూ ఉంటే ఆ పగల బచికట్లు కురిసే సుగంధాల. ఇప్పుడు ఆ మసాలాలో కొంచెం ఉప్పు వేసుకోండి, అలానే కొంచెం పసుపు వేస్తూ బాగా కలుపుకోండి. అలాగే కారం కూడా వేసుకోండి. కారం వేసుకొని బాగా కలపండి. ఇంకా కారం మీకు తగ్గినంటే వేసుకోండి, దానికి క్వాంటిటీ అంటూ ఏం లేదు. అలాగే జీరా పౌడర్, ధనియా పౌడర్ కూడా ఇప్పుడే వేసేసుకోండి. గరం మసాలా కూడా వేస్తే రుచి ఇంకో లెవెల్కి వెళ్ళిద్ది, అది కూడా వేసుకోండి. వేసుకొని మసాలాని బాగా కలపండి. ఇప్పుడు మా మమ్మీ ఇందులో చిల్లీ పౌడర్ కూడా వేస్తుంది. దాంతో కలర్ కూడా ఎర్రగా నాన్ వెజ్లా వచ్చిద్ది అన్నమాట. అవును, గుర్తుంది కదా, పచ్చివాసన పోయిన వరకు కలుపుతూ ఉండాలి. మూత పెట్టి తీస్తూ ఒక 2-3 సార్లు కలుపుకోండి. అవును, ఇది వింటర్ కాబట్టి మేము ఇందులో గ్రీన్ పీస్ వేసుకున్నాం. గ్రీన్ పీస్ వేసుకొని ఇంకా కలపండి. మూత పెట్టి కలపండి, గ్రీన్ పీస్ అనేది ఉడకాలి కదా. అవును, ఆలోచిస్తున్నారా పక్కనేమవుతుందని? అది పనీర్ కూరలే. పనీర్ కూడా చేస్తుంది మా మమ్మీ. మీకు రెసిపీ కాస్తే అడగ. ఇప్పుడు లాస్ట్కి మూత తీసి ఇందాక సోక్ చేసి పెట్టుకున్న అదేనండి బాయిల్ చేసి పెట్టుకున్న
సోయాబీన్ డస్ట్ ఉంది కదా, అది వేసి ఇంకా కలపండి. బాగా కలపండి. మసాలా అనేది సోయాబీన్ని బాగా పట్టాలి. అవును, సోయాబీన్ అంటున్నానని కన్ఫ్యూజ్ అవ్వకండి. అదే సోయాబీన్ డస్ట్ అంటున్నా. అది వేసి బాగా కలపండి. ఇంకా మూత పెడుతూ కలుపుతూ ఉండండి. అప్పుడు సోయాబీన్ అనేది బాగా ఎగుతాయి అన్నమాట. అవును, ఇవాళ మీరేం స్పెషల్ చేసుకున్నారండి? చెప్తారా మరి? ఒక 10 నిమిషాలు వేగించుకొని తర్వాత అందులోని కొంచెం నీళ్ళేసుకోండి. నీళ్ళేసుకొని ఇంకా దగ్గరికి అయ్యే వరకు బాగా వేపుకోండి. ఇంకేమిటండి, ఇప్పుడే మీకు స్మెల్ రావడం స్టార్ట్ అయింది. నిజం చెప్తున్నా, అన్నంతోనైనా పరాఠాతో అయినా తింటే కేక. చూసారా ఎంత యమ్మిగా కనిపిస్తుందో? నిజం చెప్పండి, కీమా అలానే ఉంది కదా, అందుకేనండి దీన్ని వెజ్ కీమా అంటారు. సరేనండి, బాయ్.